హలో, మనం తినే జంక్ ఫుడ్కి అప్పుడప్పుడైనా ఇలాంటి మిల్లెట్స్తో చేసిన ఫుడ్ తినకపోతే ఫాస్ట్గా బకెట్ తన్నేస్తాం. సో ఇక్కడ నేనైతే సింపుల్గా నా స్టైల్లో మిల్లెట్స్తో ఉప్మా చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం మిల్లెట్ ఉప్మా చేసేటప్పుడు ఒక 7 to 8 అవర్స్ అయితే మిల్లెట్స్ని నానబెట్టాలి. ఎందుకంటే అవి రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి మనం సోక్ చేయడం వల్ల బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి. ఇప్పుడైతే జస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, దాని తర్వాత కరివేపాకు, చిల్లీ, మీకు నచ్చితే లైక్ బీన్స్, క్యారెట్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను క్యారెట్ ఒకటి వేసుకున్నా. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ వేసుకొని మీకు పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు ఆప్షనల్ అనమాట. సో ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిల్లెట్స్కి అయితే నేను ఒక కప్కి మినిమం 3 cups అయితే వాటర్ పోసుకున్నాను. 3 or 4 అనమాట. సో వాటర్ అన్నీ పోసుకున్న తర్వాత నేనైతే ఒక 3 to 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 3 to 4 విజిల్స్ తర్వాత మీకైతే టేస్టీ మిల్లెట్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మీరు అలవాటు చేసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది.